అలంకారవతి చంద్రవర్మను వెంట పెట్టుకుని రాజసభకు వెళ్ళింది. రాజుకు నమస్కరించి అక్కడ నిలబడింది. చంద్రవర్మ ఆ రాజును ఆశీర్వదించాడు. అందగాడైన చంద్రవర్మ గొప్ప తేజస్సుతో మన్మధుడిలా ప్రకాశిస్తూ ఉండడం చూసి ఆ పట్టణ ప్రభువైన మహేంద్రవర్మ ఆశ్చర్యపోయాడు. రాజు వారిని కూర్చోమని చెప్పి వేశ్య కూతురైన అలంకారవతిని చూసి ఇలా అడిగాడు: ఓ అందగత్త, నువ్వు ఎవరివి? ఈ నగరంలోనే ఉంటావా? నిన్ను నేనెప్పుడు చూడలేదే. ఈ బ్రాహ్మణోత్తముడు ఎవరు? ఇతన్ని ఇప్పుడు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? మీరు వచ్చిన కారణమేంటో వివరించు. ఇప్పుడు అలంకారవతి రాజుతో ఇలా అంది: మహాప్రభు, నేను ఈ నగరంలో పేరు పొందిన ఒక వేశ్య కుమార్తెను. నా పేరు అలంకారవతి. నేను ఒక వ్రతాన్ని నియమంగా పెట్టుకొని మా వేశ్య కుల మర్యాద అయిన వ్యభిచార వృత్తిని వదిలేశాను. బయట ప్రపంచానికి కూడా తెలియకుండా ఇప్పటి వరకు ఇంట్లోనే కాలం గడిపాను. అందుకే మీరు నన్ను చూసే అవకాశం రాలేదు. ఆ తరువాత ఆమె తన వ్రతం వివరాలను, ఆ బ్రాహ్మణుడు తన ఇంటికి రావడం, అతన్ని చూసి తాను మోహించి నిద్ర లేపడానికి పడిన తాపత్రయాన్ని, తన మనసులోని మాట చెప్తే అతడు తిరస్కరించడం, వీటన్నిటినీ వివరించింది. తాను అతన్ని వదలకుండా న్యాయం కోసం ఇక్కడికి ఎలా తీసుకువచ్చిందో చెబుతూ ఇలా వేడుకుంది: దేవా, నా మనసు పూర్తిగా ఇతడిపైనే లగ్నమైంది. వెనక్కి మళ్ళడం లేదు. సర్వస్వాన్ని అర్పించుకున్న నన్ను ఈ బ్రాహ్మణోత్తముడు పెళ్లి చేసుకునేలా మీరు ఆజ్ఞాపించండి. ఆ రకంగా నాకు మహోపకారం చేసి పుణ్యం దక్కించుకోండి అని చాలా దీనంగా వినయంగా రాజుకు విన్నవించుకుంది. ఆమె వేశ్య అయినప్పటికీ ఆమెలో ఉన్న ఇలాంటి మంచి గుణాలను చూసి రాజు ఆశ్చర్యపోయాడు. అయితే ఒక బ్రాహ్మణుడు శూద్ర స్త్రీని పెళ్లి చేసుకోవడం ధర్మశాస్త్రాల ప్రకారం తప్పు కాదా అనే సందేహం రాజుకు వచ్చింది. కాసేపు ఆలోచించి సభలో ఉన్న ధర్మశాస్త్ర పండితులైన బ్రాహ్మణులతో ఈ విషయం చెప్పి వారి అభిప్రాయం అడిగాడు. ఈలోగా రాజు ఏమీ మాట్లాడకుండా చంద్రవర్మ వైపు చూసి అసలు ఏం జరిగిందో చెప్పమన్నాడు. చంద్రవర్మ తాను తన ఊరు వదిలి బయలుదేరినప్పటి నుంచి అలంకారవతితో కలిసి ఈ సభకు వచ్చేంత వరకు జరిగినదంతా వివరంగా చెప్పాడు. అతను రాజుతో ఇలా అన్నాడు: ఓ రాజా, ఈ అమ్మాయి వేశ్య కులంలో పుట్టింది. నేనేమో బ్రాహ్మణుడిని. నేను ఈమెని ఎలా పెళ్లి చేసుకోగలను? నన్ను పెళ్లి చేసుకోమని ఈమె తొందర పెడుతుంటే అమ్మా, ఇది ధర్మం కాదు అని ఎన్ని రకాలుగా చెప్పినా వినకుండా పట్టుబట్టింది. నన్ను బలవంతంగా మీ ముందుకు తీసుకువచ్చింది. ధర్మాధర్మాలు తెలిసిన రాజుగారు ఇక్కడ ఉన్నారు కాబట్టి నా వ్యక్తిగత విషయాల గురించి నేనేమీ చెప్పను. ఈ సభలో గొప్ప శాస్త్రవేత్తలైన బ్రాహ్మణ శ్రేష్ఠులు చాలామంది ఉన్నారు. వారే ధర్మాధర్మాలను విచారించి తీర్పు చెప్పనివ్వండి. మా ధర్మ సందేహాన్ని తీర్చి ఇప్పుడే ఏం చేయాలో చెప్పండి అని చంద్రవర్మ అడిగాడు. పండితులు ఆ విషయం గురించి ఆలోచించడం ప్రారంభించారు. ఆ సమయంలో రాజు తన మనసులో ఇలా అనుకున్నాడు: ఒకవేళ పండితులు ఈ వేశ్యను పెళ్లి చేసుకోవడం బ్రాహ్మణుడికి తగని పని అని తీర్పు చెప్తే, అందాల రాసి అన్ని మంచి గుణాలు ఉన్న నా కుమార్తె చిత్రరేఖను ఈ బ్రాహ్మణోత్తముడికే ఇచ్చి పెళ్లి చేస్తాను. నా కుమార్తెకు ఇతడు అన్ని విధాలుగా తగినవాడు. అదే సమయంలో రాజపురోహితుడైన గుణశర్మ కూడా కళ్యాణి అనే తన కుమార్తెను ఆ చంద్రవర్మకు ఇచ్చి పెళ్లి చేయాలని మనసులో అనుకున్నాడు. సభలో ఉన్న వైశ్యకుల శ్రేష్ఠుడు, రాజుగారి గౌరవానికి పాత్రుడైన సోమశేఖరుడు కూడా తన కుమార్తె అయిన కోమలాంగిని అతడికే ఇస్తే బాగుంటుందని భావించాడు. ఇలా సభలోని వారంతా తమలో తాము ఆలోచించుకుంటూ పండితులు ఏ తీర్పు చెప్తారో వినడానికి ఎంతో ఆతృతగా ఎదురు చూడసాగారు.